వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. మనకు సెంటర్స్ యొక్క రివైజ్డ్ లిస్ట్ వచ్చింది. ఎందుకంటే మనకు డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంకా బ్యాక్లాగ్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 3 బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే ఈ జూన్లో జరగాల్సి ఉంది. సో దానికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్స్ని కొన్ని మారుస్తూ అంటే స్వల్ప మార్పులు జరిగాయి. రివైజ్డ్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మరి స్టూడెంట్స్ మీకైతే ఇది యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒక్కసారి అయితే మనం ఫాస్ట్గానే డిస్కస్ చేద్దాం. ఏ సెంటర్లో ఏ కళాశాల విద్యార్థులకు అలాట్ చేయడం జరిగింది, మీ యొక్క అవగాహన కొరకైతే ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 048 సెంటర్ కోడ్ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ సైన్స్ ఆదిలాబాద్లో మనకు 4 కాలేజీలు అయితే అటాచ్ చేయడం జరిగిందండి ఎగ్జామ్స్ రాయడానికి. ఇక్కడ మీకు నేను అన్ని చదవడం లేదు, జస్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. నేను స్లోగా మూవ్ చేస్తాను. ఇక గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్లో 3 కళాశాలలు కేటాయించడం జరిగింది. అంటే మీకు గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ సైన్స్ ఆదిలాబాద్ కావచ్చు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆదిలాబాద్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్డీసీ బాయ్స్ బోత్ ఈ కాలేజీల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తారు. ఇక గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో చూడండి 9 కాలేజీలను ఇక్కడ మనకు వేయడం జరిగింది. 9 సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళందరూ అయితే మనకు గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక 051 సెంటర్ కోడ్ గౌడ్ డిగ్రీ కాలేజ్ చెన్నూరులో మనకు 2 కాలేజీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ రాయడానికి. ఇక గౌడ్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో మనకు మొత్తం 7 కళాశాలల విద్యార్థులను అయితే ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో మనకు 6 కాలేజీల విద్యార్థులకు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. ఇది మీరు చూడండి. సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్, శివాని ఆర్ట్స్ అండ్ సైన్స్, భవిత డిగ్రీ కాలేజ్, విద్యాభారతి డిగ్రీ కాలేజ్, రెబ్బన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కార్మెల్ డిగ్రీ కాలేజ్, వీళ్ళంతా మనకు గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో రాయాల్సి ఉంటుంది. ఇక జిఆర్పి గౌడ్ డిగ్రీ కాలేజ్ బైంసా సెంటర్లో మనకు 6 కాలేజీలకు ఇక్కడ సెంటర్ ఇచ్చారండి. ఇది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిపిఎల్ డిగ్రీ కాలేజ్ బైన్సా, అదేవిధంగా గీర్వాణి డిగ్రీ కాలేజ్ ముదోల్, రెయిన్బో డిగ్రీ కాలేజ్ బైన్సా, గౌడ్ డిగ్రీ కాలేజ్ ముదోల్, వివేకానంద డిగ్రీ కాలేజ్ కుబీర్, తపస్వి డిగ్రీ కాలేజ్ కుబీర్, వీళ్ళంతా మనకు ఇక్కడ రాస్తారు. ఇక సెంటర్ కోడ్ 149లో సివి రామన్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో మనకి ఇక్కడ మొత్తం 5 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు లిస్ట్ అయితే చూడొచ్చు. ఇక నలంద డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్కి వచ్చేసి మనకి 4 కళాశాలల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, మీరు గమనించండి. ఇక్కడ విద్యార్థి డిగ్రీ కాలేజీ ఆదిలాబాద్లో 2 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు, నలంద అండ్ గౌతమి డిగ్రీ కాలేజ్. భవిత డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో మనకి 1 కళాశాల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి వాళ్ళు. ఇక చాణక్య డిగ్రీ కాలేజ్ నిర్మల్లో మనకి 6 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వశిష్ఠ, జిఎస్ఆర్, దీక్ష, ఏకలవ్య, పద్మావతి, గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్ స్టూడెంట్స్. ఇక జీపీఎల్ డిగ్రీ కాలేజీ బైంసాలో మనకి 4 కళాశాలల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, మీరు స్క్రీన్ మీద అయితే చూడండి, ఇక్కడ ఉంది. ఇక వాగ్దేవి డిగ్రీ కాలేజీ బోత్లో మనకి మొత్తము 4 కళాశాలల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, గమనించండి. ఇక వాగ్దేవి డిగ్రీ కాలేజీ మంచిర్యాలలో మనకి 1 కళాశాల మిమ్స్ వాళ్ళు ఇక్కడ రాయబోతున్నారు. వసుంధర డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్ స్టూడెంట్స్ ఇక్కడ కాలేజీ కోడ్ 650 స్టూడెంట్స్ ఇక్కడ రాస్తారు, సెంటర్ కోడ్ 349. ఇక వివేకానంద డిగ్రీ కాలేజ్ ఇచ్చోడా మనకు విద్యానగర్ ఇచ్చోడా అండి. ఇక్కడ మనకి 3 కళాశాల విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ ఖానాపూర్ ఆదిలాబాద్లో 3 డిగ్రీ కళాశాలకు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. పులాజిబాబాలో 1 డిగ్రీ కాలేజీకి సెంటర్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఉట్నూరు వాళ్ళు ఇక్కడ రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఉట్నూరు ఆదిలాబాద్లో మనకు 5 కళాశాలకి ఇక్కడ సెంటర్ వేయడం అయితే జరిగింది. గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్షపేటలో కూడా 5 కళాశాల విద్యార్థులు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. కరిమల శ్రీ భగవతి డిగ్రీ కాలేజ్ భగవతి, అదే వాగేశ్వరి డిగ్రీ కాలేజ్, వైష్ణవి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కాకతీయ డిగ్రీ కాలేజ్, వీళ్ళంతా కూడా లక్షపేట గవర్నమెంట్ కాలేజీలు రాస్తారు. ఇక రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మనకి 2 కళాశాలకు సెంటర్ ఇచ్చారు. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్, మాతృశ్రీ. వాగేశ్వరి డిగ్రీ కాలేజీ ఊత్కూరులో 3 కళాశాలలు, మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్లో 2 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆసిఫాబాద్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్. ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ ఖానాపూర్లో 1 సెంటర్ అంటే 1 కళాశాల కేటాయించారండి, ఏఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ సెంటర్ ఇచ్చారు. శ్రీ సాయి సమత డిగ్రీ కాలేజ్ ఇచ్చోడలో 2 కళాశాలకు సెంటర్ ఇచ్చారు.
కాకతీయ డిగ్రీ కాలేజీ ఇచ్చోడలో 2 కళాశాల విద్యార్థులు రాస్తారు. అజ్మీరా రేఖాశ్యామ్ కాలేజీలో మనకు 2 కళాశాల విద్యార్థులు రాస్తారు. అజ్మీరా రేఖాశ్యామ్ డిగ్రీ కాలేజీ ఉట్నూరులో మనకి 3 కళాశాలకు ఇచ్చారు. అది ఫస్ట్ ఏమో ఖానాపూర్ ఒకటి, అక్కడ 2 కళాశాలలు ఇచ్చారు. ఉట్నూరులో 3 కళాశాలలు ఈ ఏఆర్ఎస్లో మనకి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్లో మనకి 6 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గమనించండి. ఎస్కే అంటే ఓల్డ్ ఎస్కే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా ఇక్కడ రాస్తారు. ఇందిరా ఉమెన్స్, ఇది కూడా మనకి ఓల్డ్ ఇందిరా ఉమెన్స్. వసుంధర డిగ్రీ కాలేజు, అదేవిధంగా వివేకానంద డిగ్రీ కాలేజు, అదేవిధంగా చైతన్య డిగ్రీ కాలేజీ కౌటాల, సాయితేజ డిగ్రీ కాలేజ్, వీళ్ళంతా ఇక్కడ రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో. గౌడ్ జూనియర్ కాలేజీ బేలాలో మనకి 1 సెంటర్ ఇచ్చారండి. కీర్తన డిగ్రీ కాలేజీ వాళ్ళు ఇక్కడ రాయబోతున్నారు. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్. అదేవిధంగా మనకి ఇంకొకటి ఖమ్మంలో వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ పాస్ట్గా డిస్కస్ చేస్తాను. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం 6 కళాశాలలు. ఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కొత్తగూడెం 6 కాలేజీలు. ఎస్సీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం 3 కళాశాలలు. జేవిఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి, చూడండి ఇక్కడ 8 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ భద్రాచలంలో 9 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మధురలో మనకు 6 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో 3 కళాశాల విద్యార్థులు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఎల్లందులో 5 కళాశాల విద్యార్థులు. గౌడ్ డిగ్రీ కాలేజ్ పాల్వంచలో 4 కళాశాల విద్యార్థులు. కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఖమ్మంలో 5 కళాశాల విద్యార్థులు. ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ ఖమ్మంలో 1 కళాశాల విద్యార్థులు. కవిత డిగ్రీ కాలేజీ వాళ్ళు ఇక్కడ రాస్తారు. డిఎస్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మామిళ్ళగూడెం ఖమ్మంలో 3 కళాశాల విద్యార్థి సెంటర్ ఇచ్చారు. ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఖమ్మంలో 4 కాలేజీలు అయితే ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నాయి. నవభారత్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లిలో మనకి 3 కాలేజీలు. వీకే డివిఎస్ డిగ్రీ కాలేజ్ అశ్వరావుపేట, మీరు డైరెక్ట్గా చూడండి స్క్రీన్ మీద. ఏఎస్ అంటే స్లోగా నేను మూవ్ చేస్తాను. శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ భద్రాచలం. సాహితీ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎల్లంది, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంది. గౌడ్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి ఎగ్జామ్ సెంటర్ ఉంది, 2 కాలేజీలు ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మనుగూరులో 4 కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ గార్లలో 2 కళాశాల విద్యార్థులు ఇచ్చారు. బిషప్ అజారై డిగ్రీ కాలేజ్, అదేవిధంగా గౌడ్ డిగ్రీ కాలేజ్ గార్ల ఇక్కడ రాయబోతున్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో మనకు గౌడ్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ ఇచ్చారు కాలేజ్, అక్కడ సెంటర్ ఏమో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి గమనించండి, వరంగల్ ఓల్డ్ ఉమ్మడి వరంగల్లో మనకి కాకతీయ గౌడ్ కాలేజ్ హన్మకొండ సెంటర్ ఉంది. అక్కడ మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళకి సెంటర్ ఇచ్చారు. ఎల్బీ కాలేజ్ లాల్ బహదూర్ కాలేజ్ నియర్ ములుగు రోడ్డు వరంగల్, ఇక్కడ 3 కళాశాల విద్యార్థులకు కేటాయించారు. సికేఎంలో 3 కాలేజీలకు సెంటర్ ఇచ్చారు. ఏఎస్సిడిఎం కాలేజ్ ఫర్ ఉమెన్ కోర్ట్ రోడ్ వరంగల్, ఇక్కడ చూడండి మనకు 7 కాలేజీల విద్యార్థులు ఇక్కడ రాయబోతున్నారు. ఇది పెద్ద సెంటర్ మనకి 010 కోడ్. ఇక ఏబీవీ గౌడ్ డిగ్రీ కాలేజీలో 5 కాలేజీల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ నర్సంపేటలో మనకు 5 కాలేజీల స్టూడెంట్స్ ఇక్కడ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్లో మనకి మొత్తం చూడండి 11 కళాశాలలు ఇక్కడ సెంటర్ ఇచ్చారండి. ఇది ఒక సెంటర్ రాయబోతున్నారు మహబూబాబాద్లో 025 కోడ్ తోటి. అండ్ నెక్స్ట్ శ్రీ అరుణోదయ డిగ్రీ కాలేజీలో 3 కళాశాలలు. వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కిషన్పుర హన్మకొండలో మనకి 9 కాలేజీల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. గమనించండి స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు ఎవరెవరు రాయబోతున్నారో. మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ హంటర్ రోడ్లో మనకి 2 కళాశాలకు సెంటర్ ఇచ్చారు. వీళ్ళైతే ఇక్కడ రాయబోతున్నారు. ఏకశిల డిగ్రీ కాలేజ్ జనగామలో 2 కాలేజీలు. న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ హంటర్ రోడ్ హన్మకొండలో 6 కళాశాలల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారు. సెంటర్ కోడ్ 103 డాక్టర్ ఎంఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ పర్కాల్లో 2 కళాశాలలు కేటాయించారు. 121 అరోరా డిగ్రీ కాలేజ్ కిషన్పురలో మనకి 3 కాలేజీలు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం, ఇక్కడ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. కాకతీయ మహిళా డిగ్రీ కాలేజ్ హన్మకొండలో న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ వాళ్ళు 099 కోడ్ వాళ్ళైతే ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం అనేది జరుగుతుందండి. అక్కడ బీఎస్సీ బీబీఏ వాళ్ళకి ఇచ్చారు, అంటే అదే సెంటర్లో మీకు సేమ్ కాలేజ్ వాళ్ళు గమనించండి 099 కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ బీకామ్ వాళ్ళకు ఓన్లీ బీకామ్ వాళ్ళకి కాకతీయ మహిళా డిగ్రీ కాలేజీలు ఇచ్చారు. బీఎస్సీ బీబీఏ బీసీఏ వాళ్ళకి అందరు కలిపి అక్కడ మీకు పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వరంగల్ అక్కడ సెంటర్ ఇచ్చారు ఈ స్టూడెంట్స్.
ఇది ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోండి. సమత డిగ్రీ కాలేజ్ తొర్రూరులో మనకు 7 కాలేజీలకు అయితే సెంటర్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ములుగులో 4 కళాశాలలు ఇచ్చారు. భారతి డిగ్రీ కాలేజీ 2 మొత్తం 5 కాలేజీలు ఇక్కడ రాయబోతున్నాయి. సిద్ధార్థ డిగ్రీ కాలేజీ 3 కళాశాలలు రాయబోతున్నాయి. శ్రావణి డిగ్రీ కాలేజ్ హన్మకొండ ఇక్కడ కూడా మీకు 2 కాలేజీలు అయితే ఇక్కడ ఇచ్చారు. పిఆర్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ జనగాం ఇక్కడ 4 కాలేజీల విద్యార్థులు అయితే మనకి ఇక్కడ సెంటర్ ఇచ్చారు. గణపతి డిగ్రీ కాలేజ్ పరకాల 2 కాలేజీల విద్యార్థులు రాబోతున్నారు. ఆర్జేఆర్ఎం డిగ్రీ కాలేజ్ మరిఫెడ 2 కళాశాలలు. గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ హన్మకొండ 2 కళాశాలలు. మహర్షి డిగ్రీ కాలేజ్ ములుగు 1 కాలేజీ. నలంద డిగ్రీ కాలేజ్ మహబూబాద్లో 5 కళాశాల విద్యార్థులు రాబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఏటూరు నాగారంలో 5 కాలేజీల విద్యార్థులు రాబోతున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు రాబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ చెరియాల్లో 3 కళాశాలలు ఇచ్చారు ఇక్కడ. గౌడ్ డిగ్రీ కాలేజ్ పరకాల్లో 1, గౌడ్ డిగ్రీ కాలేజ్ తొర్రూరులో 6 కళాశాల విద్యార్థులు ఇక్కడ సెంటర్ ఇచ్చారని మీరు గమనించండి. స్క్రీన్ మీద చూడండి. గౌడ్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి ఇక్కడ మనకి మొత్తం 6 కళాశాల విద్యార్థులు రాబోతున్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ నర్సంపేటలో 5 కళాశాల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. మీరు గమనించండి. కనిష్క ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ భీమారం 3 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు. కేశవ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమారం 2 కాలేజీల విద్యార్థులు రాస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కాలేజ్ జనగాం 3 కళాశాల విద్యార్థులు ఇక్కడ రాస్తున్నారు. ఇక ప్రతిభ డిగ్రీ కాలేజ్ చర్యాల్లో మనకి మహర్షి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ చర్యాల్, గౌడ్ డిగ్రీ కాలేజ్ చర్యాల్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ చర్యాల్ వీళ్ళు రాయబోతున్నారు. సో ఇది మనకి వరంగల్ జిల్లాకు సంబంధించి. సో ఇదండి మనకు రివైజ్డ్ సెంటర్స్ లిస్ట్ అయితే మీకు అందించడం జరిగింది. తాజా అప్డేట్స్ ఏమన్నా కూడా ఎప్పటికప్పుడు అయితే మరి అందించడం అనేది మనం చేస్తున్నాం. మరి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్